హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించి తెలుగు గ్రామర్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. తెలుగుకి సంబంధించి తెలుగు గ్రామర్, అలాగే మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకి టెట్కి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు డైలీ అయితే ప్రాక్టీస్ బిట్స్ కంటెంట్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటుందండి. సో వీడియో చూస్తున్న మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగుకి సంబంధించి ఫస్ట్ వచ్చేసి పద్యం అయితే ఇచ్చారండి, చూద్దాము. గార్ధమ్మునకేల కస్తూరి తిలకంబు, మర్కటమ్మునకేల మలయ జంబు, శార్దూలమునకేల శర్కర పూపంబు, సూకరమ్మునకేల చూతఫలము, మాజాలమునకేల మల్లెపూల బంతి, గుడ్లగూబకునేల కుండలములు, మహిషమ్మునకేల నిర్మల వస్త్రముల్, బక సంతతికి నేల పంజరంబు అనేసి ఇచ్చారు. పై పద్యంలో శూతఫలం అనగా అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ మామిడి పండు, చింతకాయ, జామ పండు, నారింజ పండు అనేసి ఇచ్చారండి. సూకరమ్మునకేల సూతఫలము, సూతఫలము అంటే మనకు ఏమొస్తుందండి, మామిడి పండు. సూతఫలం అని మామిడి పండు అని పిలుస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు అనేసి ఇచ్చారు. సో దేనికండి, మర్కటమ్మునకేల మలయ జంబు అనేసి చెప్పారు కదా. సో మనకు ఏమవుతుందండి ఆన్సర్, కోతి అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విజయ రాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త, క్షేత్రయ్య యుగంలోని వాడే. క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు, కానీ 400కు మించి లభించటం లేదు. రంగజమ్మ ఈ కాలంలోని కవయిత్రి. ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకం, ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్ధేంద్ర యోగి ఈ కాలంలోని వారే. సో ఇక్కడ మనకు క్వశ్చను, మన్నారు దాస విలాసం రచించినది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు మన్నారు దాస విలాసం అనే నాటకము రచించింది ఎవరండి, రంగాజమ్మ. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది పద సాహిత్య సృష్టికర్త ఎవరు అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య యుగంలోని వాడే అనేసి ఇచ్చారు. సో పద సాహిత్య సృష్టికర్త ఎవరండి, క్షేత్రయ్య. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది కొండవాగు పాఠము ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు పర్యావరణము, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రకృతి వర్ణన, పట్టణాభిలాష అనేసి ఇచ్చారు. కొండవాగు అంటే ఇక్కడ మనకు కొండలలోంచి జాలువారేటటువంటి నీళ్ళ గురించి, ఇదంతా ఒక వర్ణన అనేది ఉంటుందండి. సో కాబట్టి ఇది దేనికి సంబంధించింది, ప్రకృతి వర్ణన. నెక్స్ట్ బిట్, కల్మషం అను పదానికి అర్థం ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఆసక్తి, కోరిక, మలినము, కారణం అనేసి ఇచ్చారు. కల్మషం అంటే మనకు మలినం అండి, అర్థం ఏమవుతుంది, మలినము. నెక్స్ట్ పాలాక్షుడు పర్యాయ పదాలు అడుగుతున్నారు. ఆప్షన్స్ విష్ణువు హరి, ఆంజనేయుడు మారుతి, బ్రహ్మ చతుర్ముఖుడు, శివుడు హరుడు అనేసి ఇచ్చారండి. పాలాక్షుడు అంటే ఎవరండి, శివుడు హరుడు అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాంక్ష పదానికి వికృతి అడుగుతున్నారండి. కాంక్షకి వికృతి ఏమవుతుందండి, ఖర్చు అండి. కాంక్ష పదానికి వికృతి ఖర్చు. నెక్స్ట్ చీర పదానికి నానా అర్థాలు రాయండి అనేసి ఇచ్చారండి. చీరకి నానా అర్థాలు ఏంటండి, గోచి, రేఖ అనేవి నానా అర్థ పదాలు. నెక్స్ట్ భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఇక్కడ నానా అర్థ పదాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, జాతీయాలు అనేసి ఇచ్చారు. సో పలుకుబడులకు ఉండేటటువంటి ఇంకొక పేరు ఏంటండి, జాతీయాలు. జాతీయాలనే మనము పలుకుబడులు అనేసి పిలుస్తామండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది అనేసి అడిగారు.
సో ఇక్కడ మనకు ఏమవుతుందండి, ఇది పొడుపు కథకు సంబంధించింది. పేను, తేలు, చేప, కుందేలు అనేసి ఇచ్చారు. నిద్రలో కూడా కన్నులు మూయకుండా పడుకొని ఉండేది ఏంటిదండి, చేప అండి, ఆప్షన్ 3. నెక్స్ట్, పేరుకు బదులుగా వాడే పదం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్ నామవాచకము, సర్వనామము, క్రియా, విశేషణం అనేసి ఇచ్చారు. మనకు పేరుకు బదులుగా అంటే నామవాచకం, పేర్లను ఏమంటాం, నామవాచకం అంటాం. సో వాటికి బదులుగా వాడబడే వాటిని ఏమంటామండి, సర్వనామాలు అంటారు. ఆమె, అతడు, ఇవి మనకు సర్వనామాల కింద వస్తాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన కాలం అనగా అనేసి ఇచ్చారండి. ఇవి వచ్చేసి మనకు 2024 ఫిబ్రవరిలో అడిగినటువంటి ప్రశ్నలండి. క్వశ్చన్ పేపర్ ఇంత ఈజీగా వస్తుందా అంటే మనము చెప్పలేము. ఒక్కోసారి క్వశ్చన్స్ ఈజీగా అడుగుతారు, ఒక్కొక్కసారి కష్టంగా కూడా అడగడం జరుగుతుందండి. ఇవి మనకు రీసెంట్గా జరిగినటువంటి టెట్ పేపర్స్. వర్తమాన కాలం అనగా అనేసి ఇచ్చారు. జరిగిపోయిన కాలాన్ని మనము వచ్చేసి ఏమంటారు, జరుగుతున్న కాలము, జరగబోయే కాలము, నెక్స్ట్ శీతాకాలము అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు వర్తమాన కాలం అంటే ఏంటి అనేసి ఇచ్చారు. వర్తమాన కాలం అంటే ఏందండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని వచ్చేసి మనము వర్తమాన కాలము అనేసి చెప్తాము. నెక్స్ట్, క్రింది వానిలో పంచమి విభక్తి ప్రత్యయాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు అయితే ఇచ్చారు. పంచమి విభక్తికి సంబంధించి ఏంటివండి, వలెనన్, కంటెంట్, పట్టి, ఇవి పంచమి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలండి. ఇక్కడ సెకండ్ది నిన్, నున్, లన్, గూర్చి, గురించి ఇచ్చారు. సో ఇది మనకు ఏ విభక్తి అండి, ద్వితీయ విభక్తికి సంబంధించిందండి. నెక్స్ట్, కొరకున్ కై అనేసి ఇచ్చారు. కొరకున్ కై అనేది మనకు దేనికి సంబంధించిందండి, చతుర్థి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు. నెక్స్ట్, అందున్, నన్ అనేసి ఇచ్చారు. సో ఇవి మనకు దేనికి సంబంధించినవి, సప్తమి విభక్తికి సంబంధించినవండి. సో ఇక్కడ పంచమి విభక్తి ప్రత్యయాలు అడిగారు కాబట్టి అవి మనకి ఏమవుతాయి, వలెనన్, కంటెంట్, పట్టి. ద్వితీయ విభక్తి అడిగారు అనుకోండి, నిన్, నున్, లన్, గూర్చి, గురించి. నెక్స్ట్ చతుర్థికి సంబంధించి కొరకొన్కాయ్. సప్తమి విభక్తి ప్రత్యయాలు అని అడిగితే అందోన్, నన్. నెక్స్ట్ వచ్చేసి వాక్యాంత బిందువును ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్ స్వల్ప విరామం అనేసి ఇచ్చారు. స్వల్ప విరామాన్ని కామ అంటారండి. పూర్ణ విరామం అంటే పులి స్టాప్. ఆశ్చర్యార్థకం అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్కు. సో వాక్య అంత బిందువు, సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాక్యము చివరన మనం పెట్టేది ఏంటిదండి, పూర్ణ విరామం పెడతాము, అంటే పులి స్టాప్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక్కొక్కసారి పూర్ణ విరామంకు మరొక పేరు అనేసి కూడా అడుగుతారు, పులి స్టాప్. పులి స్టాప్ను పూర్ణ విరామం అంటాము. నెక్స్ట్, ఈ క్రింది వానిలో నిత్య బహువచనం కానిది ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ వడ్లు, కేరింతలు, కందులు, పెసలు అనేసి ఇచ్చారు. మనకు వడ్లు, అలాగే కందులు, పెసలు ఇవన్నీ నిత్య బహువచనాలండి. వీటికి ఏకవచనాలు అనేవి ఉండవు. కేరింతలు అనేసి ఇచ్చారు. ఇది నిత్య బహువచనం కానిదండి. కేరింతలు అంటే మనకు దీనికి ఏకవచనం ఏమవుతుంది, కేరింత కూడా వస్తుందన్నమాట. సో కాబట్టి బహువచనం కానిది కేరింతలు. నెక్స్ట్ వచ్చేసి స్, త్ ప్లస్ అర్ ప్లస్ ఆ అంటే ఏమొస్తుంది అనేసి ఇచ్చారండి. ఇక్కడ స్థా, స్థ, సత్ర, స్త్ర అనేసి ఇచ్చారు. సో ఏమవుతుందండి, స్త్ర అనేటటువంటి దాంట్లో మనకు ఏ ఏ వర్ణాలు ఉంటాయి, స్, త్, అర్, ఆ అనేటటువంటి వర్ణాలు ఉంటాయండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఊష్మాలు ఏవి అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ మనకు కచట తపలు, షా, షా, సాహ, ఓ, ఓ, ఔ, గజట తపలు అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కచట తపలను ఏమని పిలుస్తారండి, పరుషాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ షా, షా, సా, హాలను వచ్చేసి ఏమని పిలుస్తాం మనము, ఊష్మాలు అని పిలుస్తాము. నెక్స్ట్ గజట దబలను ఇచ్చారు. సో గజట దబలను వచ్చేసి మనం ఏమంటామండి, సరళాలు అనేసి పిలుస్తాము. ఊష్మాలు అంటే ఏమేమి వస్తాయి, షా, షా, సా, హా. పరుషాలు అంటే కచ్చటి తపలు, సరళాలు అంటే గజట దబలు వస్తాయండి. నెక్స్ట్ది వచ్చినందుకు పదాన్ని విడదీయండి అనేసి ఇచ్చారు.
ఇక్కడ వచ్చిన ప్లస్ అందుకు అనేసి ఇచ్చారు, ఇది కాదు. వచ్చినందు ప్లస్ కు అని ఇచ్చారు, ఇది కూడా కాదు. సో మనకు ఎలా విడదీస్తాము? వచ్చిన ప్లస్ అందుకు, వచ్చినందుకు. సో కరెక్ట్ మనకు విడదీయడం ఏమవుతుందండి? ఆప్షన్ 3. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది అనేసి ఇచ్చారండి. సో మనకి ఇది దేనికి వర్తిస్తుందండి? గుణసంధికి వర్తిస్తుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. ఇక్కడ మనకు అత్వసంధి చూసుకున్నట్లయితే ఏమొస్తుందండి? ఆ అనే హస్వ అక్షరానికి అత్తునకు అచ్చు పరమవడం వల్ల సంధి బహుళమైతే అప్పుడు మనకు అత్వసంధి వస్తుందండి. మీకు సవర్ణ దీర్ఘ సంధి ఆల్రెడీ అందరికీ తెలిసిన సంధే కదండి, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వచ్చేసి వాయుపుత్రుడు ఏ సమాసం అనేసి అడుగుతున్నారు. ఇక్కడ వాయుపుత్రుడు అంటే మనకు వాయువు యొక్క పుత్రుడండి. వాయుపుత్రుడు అంటే వాయువు యొక్క పుత్రుడు. సో మీకు ఇది తెలిస్తేనే సమాసం అనేది రాస్తామండి. వాయువు యొక్క పుత్రుడు. సో ఇక్కడ మనకు యొక్క అనేసి వస్తుంది. యొక్క అనేది మనకు దేంట్లో ఉంటుందండి? షష్ఠీ తత్పురుష సమాసంలో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 3 గురువులు ఉన్న గణం ఏది అనేసి ఇచ్చారండి. సో 3 గురువులు దేంట్లో ఉంటాయి? మనకు మగనంలో ఉంటాయి. మగనంలో వచ్చేసి మనకు 3 గురువులు ఉంటాయండి. నెక్స్ట్ నగనం అనుకోండి, 3 లఘువులు ఉంటాయి. 3 లఘువులు ఉంటే దాన్ని నగనము అంటాము. నెక్స్ట్ తగనము అంటే ఇక్కడ వచ్చేసి 2 గురువులు 1 లఘువు ఉంటుందండి. రగనము అంటే మధ్యలో లఘువు ఉంటే దాన్ని రగనము అంటాం. సో 3 గురువులు ఉంటే ఏమవుతుంది? మగనం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది అన్ని పాదాలలో చివర ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అనేసి ఇచ్చారు. సో మనకు వృత్యానుప్రాస అంటే మధ్యలో మనకు అక్షరం అనేది పలుసార్లు ఆవృతమవుతూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అంటామండి. నెక్స్ట్ అంత్యానుప్రాస అంటే ఏంటి? అన్ని పాదాలలో చివరన. అంత్య అంటే ఏంటి? చివర అని వస్తుంది. కాబట్టి చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే ఏమవుతుంది? అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ అతిశయోక్తి అంటే ఏంటి? చిన్న అంటే గోరంతలను కొండంతలుగా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటాము. రూపక అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినట్లయితే రూపక అలంకారం అనేసి చెప్తామండి. నెక్స్ట్ అసమాపక క్రియకు ఉదాహరణ రాయండి అన్నారు. అసమాపక క్రియ అంటే ఆ క్రియ అనేది కంప్లీట్గా జరగలేదు అనేసి వస్తుందండి. అంటే ఏదైనా ఒక పనిని తీసుకుంటే ఆ పని జరగలేదు అనేసే దాంట్లో మనకు అసమాపక క్రియ ఉంటుంది. సో చేశాడు అంటే ఇక్కడ పని కంప్లీట్ అయిపోయిందండి. రాస్తుంది అంటే ఇక్కడ కూడా మనకు పని అనేది జరుగుతుంది. రాసి అంటే ఇది మనకు కంప్లీట్ అవ్వలేదండి, రాసి ఇంకా ఉంది, జరుగుతుంది ఏంటిదో. సో కాబట్టి మనకు ఏమవుతుంది? ఇది అసమాపక క్రియ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది అనేసి ఇచ్చారు. ఫస్ట్ జ్ఞానము, అవగాహన, నైపుణ్యాలు, సృజనాత్మకత అనేసి ఇచ్చారు. నేర్చిన విషయం, మనం ఏదైనా ఒక అంశాన్ని బాగా నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించి 1,00,000 కూడా మాట్లాడచ్చండి. సో ఎలా మాట్లాడతామో దానికి సంబంధించినటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఉదాహరణలు ఇవ్వడం కానీ, కారణాలు చెప్పడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం. సో అది దేనికి సంబంధించింది? అవగాహనకు సంబంధించిందండి. నెక్స్ట్ భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది అనేసి ఇచ్చారు. ఫస్ట్ది శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం అనేసి ఇచ్చారు. శ్రవణం అంటే మనం ఈజీగా మాట్లాడవచ్చు, వినొచ్చు. శ్రవణం అంటే వినటం అండి, భాషణం అంటే మాట్లాడటము, పఠనం అంటే చదవటము. సో మనకి ఎక్కువ కష్టంతో కూడుకున్నటువంటి పని ఏంటంటే ఈ 4లో లేఖనం అండి, రాయటమే కష్టమైనటువంటి పని. నెక్స్ట్ క్రింది వాటిలో పద్యబోధనా పద్ధతి కానిది అడిగారండి. ఆప్షన్స్ పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి అనేసి ఇచ్చారు. సో పద్యబోధన పద్ధతి కానిది ఏంటండి? వీటిల్లో ఇవన్నీ కూడా మనకు పద్యబోధన పద్ధతులేనండి.
ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో మనకు పూర్ణ పద్ధతి అంటే ఏంటండి, ఏదైనా ఒకదాన్ని మొత్తంగా తీసుకొని అంటే పద్యాన్ని మొత్తంగా తీసుకొని చెప్పినట్లయితే దాన్ని పూర్ణ పద్ధతి అంటారండి. ఖండ పద్ధతి అంటే పద్యంలో ఉండేటటువంటి ఒక్కొక్క పదాన్ని విడివిడిగా తీసుకొని దాన్ని చెప్తే దాన్ని ఖండ పద్ధతి అంటాము. ప్రశ్నోత్తర పద్ధతి అంటే మనము ఏదైనా చెప్పేటప్పుడు ప్రశ్నలను కూడా అడుగుతూ వాళ్ళను మనం బోధన చేసినట్లయితే దాన్ని ప్రశ్నోత్తర పద్ధతి అంటాము. ప్రతిపదార్థ పద్ధతి అంటే ఏదైనా పద్యాన్ని బోధించేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి సంతులు కానీ అర్థాలు కానీ పదాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ ఆ పద్యానికి సంబంధించిన ప్రతి పదార్థాన్నిటినీ చెప్తారండి. సో అటువంటి దాన్ని ప్రతిపదార్థ పద్ధతి అనేసి చెప్తాము. సో పద్య బోధనలో ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకు కరెక్టే. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: బోధనా లక్ష్యము, బోధనాభ్యాసన ఉపకరణాలు, తరగతిలో భేదభావాలు, స్వీయ మూల్యాంకనం అనేసి ఇచ్చారు. బోధనా లక్ష్యం అంటే ఏంటి, మనం ఏదైతే చెప్తామో ఏదైతే సాధించాలి బోధన ద్వారా అనుకుంటామో అది బోధన లక్ష్యం అవుతుంది. బోధన ఉపకరణాలు అంటే బోధనకు మనం ఏమైతే ఉపకరణాలు అంటే ఏవైనా సామాగ్రి అనేది వాడామో దానిని బోధనాభ్యాసన ఉపకరణాలు అంటాము. తరగతిలో భేదభావాలు అంటే మనకు ఒకరు చదువుకున్నారు, ఇంకొకరికి అంటే ఒకరు బ్రైట్ స్టూడెంట్, ఒకరు కొంచెము తక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ఇలా ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళను తరగతిలో భేదభావాలు అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో ఉండేటటువంటి లోపాలను వచ్చేసి ఏ విధంగా కనుగొంటాడు, స్వీయ మూల్యాంకనం ద్వారా కనుగొంటాడండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్: ఫస్ట్ది వర్ణ చిత్రాలు, నమూనాలు, కథా చిత్రాలు, ఛాయాచిత్రాలు అనేసి ఇచ్చారు. సో మనకు ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది ఏమవుతాయండి, నమూనాలండి. నమూనాలు మనకు ద్విపార్శ్వ ఉపకరణాలు కాదు. నెక్స్ట్, క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్: స్వేచ్ఛభావ ప్రకటనకు వీలు ఉంటుంది అనేసి ఇచ్చారు. కరెక్ట్ అండి. లఘు ప్రశ్నలు అంటే మనకు 4 మార్కులు కానీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ బీటెక్ సంబంధించండి. సో వాటిల్లో మనం స్వేచ్ఛగా మనకి ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. సో విద్యార్థి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడనేసి ఇచ్చారు. సో ఇది కాదండి. ఇవి మనకు త్వరగా జవాబు దేంట్లో గుర్తిస్తాము, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే బ్రాకెట్లలో కానీ ఖాళీలు పూరించడంలో కానీ దాంట్లో అయితే గుర్తిస్తారనమాట. సో సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది. ఎస్ అండి. లఘు ప్రశ్నల వల్ల మనకు ఎక్కువగా సమాధానం రాసే అలవాటనే కలుగుతుంది. అసందగ్ధ సంబంధం లేని అంశాలను రాయరు. అవును, ఇచ్చినటువంటి మనం ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్కి సంబంధించి మాత్రమే రాయగలుగుతాము. సో ఇవన్నీ కూడా ప్రయోజనాలండి. కానిది ఏదండి, ఆప్షన్ 2 అనేది కానిది. మిరము గింజ చూడ మీద నల్లగుండు, కొరికి చూడలోన జురుక్కుమనును, సజ్జనులకు వారి సారం ఇట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ అనేసి వచ్చారండి. పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు అనేసి వచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది ఆవగింజ, మిరియపు గింజ, మిరప గింజ, బొప్పాయి గింజ అనేసి వచ్చారు. ఇక్కడ మిరెము గింజ చూడ మీద నల్లగుండు, మిరెము అంటే మిరియాలండి, మిరియపు గింజ గురించి చెప్పారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారండి. కొరికి చూడలోన జురుక్కు మనును అంటే మిరియాలు వచ్చేసి మనకు పైన చూడడానికి నల్లగున్న దాన్ని కొరికినప్పుడు ఎలా ఉంటుంది, కారంగా ఉంటుందన్నమాట. సో సజ్జనులకు వారి సారం ఇట్లుండ్రా అంటే సజ్జనులు యొక్క స్వభావం కూడా అలానే ఉంటుంది. సో ఎలా ఉంటుంది, మేధా సంపత్తితో ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది తనికెళ్ళ భరణి, పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనము, పరికిని మొదలైన కవితా సంపుటులు, అద్దెకొంప, చల్చల్ గుర్రము, కొక్కరొకో మొదలైన నాటకాలను రచించారు. శభాష శంకర, ఆటగదరా శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయన్నమాట. సో ఇక్కడ మనకు భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఇది అనేసి ఇచ్చారండి.
సో ఏ మకుటాలు ఉంటాయి? శభాష్రా శంకర అలాగే ఆటగదరా శివ అనేటటువంటి మకుటాలు తనికెళ్ళ భరణి గారికి సంబంధించినవండి. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది తనికెళ్ళ భరణి గారి రచన కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు అద్దెకంప, చల్చల్ గుర్రం, కొక్కరొక్కో అనేటటువంటివి ఈయన కవితా సంపుటాలు. సో ఇక్కడ లేనిది అడిగారు కాబట్టి, కానిది అడిగారు కాబట్టి గృహప్రవేశం అనేది ఈయన గారి రచన కాదండి. ఆప్షన్ 3 అని వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది తేటల మాటలతో గేయ రచయిత ఎవరు అనేసి ఇచ్చారండి. తేటల మాటలతో అనేటటువంటి గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాల్వము అను పదానికి అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. సాల్వము అంటే అర్థం ఏంటండి? డేగ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ప్రతీక పదానికి పర్యాయ పదాలు అడిగారండి. ప్రతీక అంటే ఏంటండి? గుర్తు అనమాట. సో గుర్తు, చిహ్నము అనేవి ప్రతీక అనే పదానికి పర్యాయ పదాలండి. నెక్స్ట్ దరి పదానికి ప్రకృతి పదం ఏది అనేసి ఇచ్చారండి. దరి దానికి ప్రకృతి పదం వచ్చేసి తీరము అండి, తీరం. నెక్స్ట్ది పక్షి, మబ్బు, బాణము పదాలు దీనికి నానా అర్థాలు అనేసి ఇచ్చారు. సో విహంగము అంటే మనకేంటండి? పక్షి. విహంగము అంటే పక్షి. పక్షి, మబ్బు, బాణము వచ్చేసి మనకు పర్యాయ పదాలు. నెక్స్ట్ బిట్ చూద్దాము. పచ్చని చెట్లతో కూడిన హరిత హారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు జాతీయం ఏమవుతుందండి? కన్నుల పండగ అనేది జాతీయం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో తేనె పట్టు, తాంబూలము, చెట్లు ఇవన్నీ జీవికి అయితే పుట్టలేదు. జీవికి పుట్టింది వచ్చేసి గుడ్డు అండి. సో ఈ గుడ్డు జీవికి పుట్టింది కానీ చలనం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చను కానీ అన్న పదము ఏ భాషా పదం అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ క్రియ అనేసి ఇచ్చారు. క్రియ అంటే మనకు పనిని తెలుపుతుంది, విశేషణం అంటే గుణాన్ని తెలుపుతుంది, అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనటువంటి వాటిని లింగము, వచనము అలాగే విభక్తులు, కాలము అనేటటువంటి వాటిని మనకు వేటిని తెలియజేయని వాటిని వచ్చేసి అవ్యయాలు అంటారు. సర్వనామం అంటే మనం పేరుకు బదులుగా వాడబడేదాన్ని సర్వనామం అంటాం. సో ఇక్కడ మనకు కాని అన్న పదం ఏంటంటే మనకు లింగము తెలియదు, వచనము తెలియదు, ఇవన్నీ తెలియదు కాబట్టి ఇలాంటి వాటిని అవ్యయాలు అంటామండి. అవ్యయాలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చాలా వరకు వచ్చేసి అవ్యయాలు మనకు ఆహా, నెక్స్ట్ భలే, అయ్యో, కటకట ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటారండి ఎగ్జామ్లో. వీటిని అవ్యయాలు అంటారనమాట. లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ అందును నన్ను ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అందును నన్ను అనేది ఏంటండి? సప్తమి విభక్తి. చతుర్థి అంటే కొరకున్ కై అనేటటువంటివి వస్తాయి. నెక్స్ట్ షష్ఠి విభక్తి అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ మనకు షష్ఠి విభక్తి అవుతుంది. నెక్స్ట్ ద్వితీయ విభక్తి అంటే నిన్, నున్, లన్, గూర్చి, గురించి ఇవి ద్వితీయ విభక్తి కింద మనము చెప్తాము. సో ఇక్కడ అందును నన్ను అడిగారు కాబట్టి ఇది ఏమవుతుందండి? మనకు సప్తమి విభక్తి. నెక్స్ట్ కళాకారుడు పదానికి శ్రీవాచక పదం ఏది అని అడిగారు. కళా కాదండి, కళాకారి కాదు, కళాకారిణి కరెక్ట్, కలంకారుని తప్పు. కళాకారుడికి శ్రీవాచక పదం ఏమవుతుంది? కళాకారిణి. నెక్స్ట్ పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము అనేసి ఇచ్చారండి. పూర్ణ విరామ చిహ్నం అంటే పులి స్టాప్. పూర్ణ విరామ చిహ్నం అంటే పులి స్టాప్ అండి. సో పులి స్టాప్ను మనం ఎక్కడ వాడతాము? వాక్యం చివరిలో వాడతాం. వాక్యం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వానిలో నిత్య ఏకవచనం ఏది అనేసి ఇచ్చారు.
ఆప్షన్స్ ఫస్ట్ ఇత్తడి అనేసి ఇచ్చారు. ఇత్తడిని ఇత్తడి అనే పిలుస్తామండి. దీనికి బహువచనం అనేది ఉండదు. ఇత్తడులు, పుత్తడులు అనేసి పిలవం. సో ఓన్లీ ఇత్తడనే పిలుస్తాం కాబట్టి క్రింది వాటిలో నిత్య ఏకవచనం ఏమవుతుంది? ఇత్తడి అవుతుంది. మనకు ఆశకి ఆశలు అని పిలుస్తాము, పరుగు పరుగులు అని పిలుస్తాము. ఒడ్లు అనేది నిత్య బహువచనం అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్ ప్లస్ త్ ఇ ప్లస్ ఉ ఈక్వల్ టు ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? స్థ్యూ. స్థ్యూ అంటే మనం పలికే దాంట్లోనే మనకు స్ అనేది వస్తుంది. స్థ్యూ. తు అలాగే ఈ ఉ అనేటి ఇవన్నీ కూడా మనకు స్థ్యూలో ఉంటాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏంటండి అవి? మూర్ధన్యాలు. నాలుకతో వచ్చేసి మనకు అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు. అంటే ఏమంటారండి మూర్ధన్యాలు అంటే? ట, ఠ, నెక్స్ట్ ఢ, నా ఇవన్నీ కూడా మనకు మూర్ధన్యాల కింద చెప్తాము. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్లయితే తాళవ్యాలు అనేసి ఇచ్చారు కదా. తాళవ్యాలు అంటే దవడ సహాయంతో మనము పలుకుతే వాటిని తాళవ్యాలు అంటారండి. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈ కానీ, ఈ, నెక్స్ట్ చ, చ ఇవన్నీ దవడల సహాయంతో పలుకుతాం అనమాట. నెక్స్ట్ ఓష్ఠ్యాలు అంటే పెదవుల సహాయంతో పలికే వాటిని ఓష్ఠ్యాలు అనేసి పిలుస్తామండి. అంటే ఊ, ఊ రెండో ఊ కూడా వస్తుందండి. నెక్స్ట్ ఫ, ఫ ఇవన్నీ కూడా మనం పెదాలతో పలుకుతాం అనమాట. కాబట్టి వీటిని ఓష్ఠ్యాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ కంఠ్యాలు అనేసి ఇచ్చారు కదా. కంఠ్యాలు అంటే మనము కంఠంతో సహాయంతో ఉచ్చరించేటటువంటి వాటిని కంఠ్యాలు అనేసి అంటామండి. అంటే ఖ, ఖ, గ, ఘ ఇవన్నీ మనము కంఠ్యాలు అంటే కంఠం నుంచి మనము పలుకుతూ ఉంటాం కాబట్టి ఈ అక్షరాలను కంఠ్యాలు అని పిలుస్తారు. సో ఇక్కడ నాలుకతో గట్టిగా అంగిలిని తాగుతూ పలికే అక్షరాలను ఏమంటాము? మూర్ధన్యాలు అంటారు. టా, ఠ, డా, ఢ ఇవన్నీ కూడా మనకు మూర్ధన్యాల కింద వస్తాయి. నెక్స్ట్ సీతమ్మ పదంలోని సంధి ఏది అనేసి ఇచ్చారండి. సీతమ్మ అంటే సీత ప్లస్ అమ్మ సీతమ్మ అవుతుంది. సో ఆకి మనకు ఆ అనేది పరం అవుతుంది. సో ఇది ఏ సంధి అవుతుంది? మనకు అత్వ సంధి అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కవీశ్వరుడు పదాన్ని విడదీయండి అనేసి ఇచ్చారండి. ఎక్కువగా అడుగుతుంటారండి ఈ వర్డ్ వచ్చేసి మనల్ని. సో విడదీస్తే మనకేమవుతుంది? కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు అనేది మనకు వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తల్లి మనసు అనేసి ఇచ్చారు. తల్లి మనసు అంటే తల్లి యొక్క మనసు అండి. తల్లి యొక్క మనసు. సో ఇక్కడ మనకు తల్లి యొక్క మనసు అన్నారు కాబట్టి ఇక్కడ మనసు యొక్క అనేది ఇక్కడ ఏ సమాసం అవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ తల్లిదండ్రులు అనేసి ఇచ్చారు అంటే తల్లియును తండ్రియును అంటే ఇది ద్వంద్వ సమాసం కింద వస్తుంది. చతుర్వేదాలు అంటే ఇది సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏంటిదండి? ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ విద్యాధనము అంటే విద్య అనేది ధనము, విద్యాధనము ఇది మనకి ఏ సమాసం అవుతుందండి? రూపక సమాసం అవుతుంది. విద్యాధనము అంటే విద్య అనేది ధనము, విద్యాధనము రూపక సమాసం. చతుర్వేదములు అంటే నాలుగు అయినటువంటి వేదాలు కాబట్టి ద్విగు. తల్లిదండ్రులు అంటే తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం అవుతుందండి. తల్లి మనసు అంటే తల్లి యొక్క మనసు షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ 3 లఘువులు ఏ ఘనము అనేసి ఇచ్చారండి. మనకు 3 లఘువులు అనేటి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేసి చూద్దాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? నగనము. 3 లఘువులు ఉంటే నగనం అవుతుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను. యమాతారాజ బాణసంకం అనేటటువంటిది మనకు చిన్నప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా. సో దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ మగనము అంటే 3 గురువులండి.
మగనము అంటే 3 గురువులు ఉంటే మగనం అవుతుంది. అలాగే 3 లఘువులు ఉంటే వచ్చేసి నగనం అవుతుంది. నెక్స్ట్ జగనం అనేసి వచ్చారు కదా, జగనం అంటే ఆది గురువు వచ్చేసి మనకు జగనము. సగనము అంటే అంత్య గురువు వచ్చేసి సగనం అవుతుందండి. అంత్య గురువు అంటే లాస్ట్లో గురువు అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మాటలు నేర్చుకున్నాము, లిపులు కూర్చుకున్నాము, పై పాఠాలలో ఉన్న అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు నేర్చుకున్నాము, కూర్చుకున్నాము అంటే లాస్ట్లో మనకు ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ప్రాస అనేది ఉంది కాబట్టి ఇది దేనికి సంబంధించిందండి? అంత్యానుప్రాస అలంకారము అవుతుందన్నమాట. వృత్యానుప్రాసం అంటే ఒక అక్షరం వచ్చేసి మనకు అనేక సార్లు ఆవృతం అవుతూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము. అతిశయోక్తి అంటే ఎక్కువగా చేసి చెప్పడం, చిన్నదాన్ని కొండంతలుగా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటాము. నెక్స్ట్ రూపకం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపకం అనేసి చెప్తామండి. సో ఇక్కడ మనకు పద్యపాదాల చివరిలో ప్రాస అనేది ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అవుతుంది. నెక్స్ట్ నిండు నూరేళ్ళు వర్ధిల్లు, ఇది ఏ వాక్యం అనేసి వచ్చారు? సో ఇది ఏ వాక్యం అండి? ఆశీర్వాదక వాక్యం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆశ్చర్యార్థక వాక్యం అంటే దాంట్లో ఆశ్చర్యార్థకం గుర్తుంటుంది. అనుమత్యార్థక వాక్యం అంటే మనం దేనికైనా అనుమతి ఇచ్చినప్పుడు, అంటే నువ్వు లోపలికి రావచ్చు, నువ్వు బయటికి వెళ్ళవచ్చు. సో ఇవి మనం అనుమతినిచ్చే వాక్యాలు కాబట్టి అనుమత్యార్థక వాక్యం అవుతుంది. సో ఇక్కడ మనకు ఇది ఆశీర్వాదక వాక్యం. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనేసి ఇచ్చారండి. సో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడండి? ఫిబ్రవరి 21 వచ్చేసి మనము అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటామండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు అనేసి ఇచ్చారండి. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్స్ అంట. సో ఇలా చెప్పింది ఎవరు అంటే జాన్సన్ అండి, జాన్సన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వ్యాకరణ బోధన ప్రయోజనం కానిదేది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు. ఆప్షన్ 2 వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు. ఆప్షన్ 3 పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు. ఆప్షన్ 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అనేసి వచ్చారండి. సో దీంట్లో ఆప్షన్ 4 వచ్చేసి ప్రయోజనం కాదండి. ఈ వ్యాకరణ బోధనను బోధించడం వల్ల ఏమవుతుందంటే విరామ చిహ్నాలను, అంటే మన పులి స్టాప్లు, కామాలు ఎక్కడ వాడతారో అనేది తెలుసుకుంటారు. అలాగే పదాల మధ్య సంబంధాలను తెలుసుకుంటారు. అలాగే పదాల అర్థాలను, సందర్భాలను, అంటే ఏ ఏ పదాలు ఎక్కడ వాడాలి అనేటటువంటిది కూడా గ్రహించడం జరుగుతుంది. సో ఇక్కడ కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది అనేసి ఇచ్చారండి. మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది అంటే సాధనా పరీక్షలండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బోధనా సోపానాలలో మొదటి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది మూల్యాంకనము, ఆప్షన్ 2 విషయ ప్రకటన, ఆప్షన్ 3 పాఠ్య బోధన, ఆప్షన్ 4 ఉన్ముఖీకరణం అనేసి ఇచ్చారండి. సో బోధనా సోపానాల్లో మొదటిది వచ్చేసి మనకు ఉన్ముఖీకరణం అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ ఇది వాచకాలు, కవితలు, ఉపవాచకాలు, పద్యాలు అనేసి ఇచ్చారు. సో మనకు విస్తార పఠనానికి అంటే ఎక్కువగా చదవడానికి, తెలుసుకోవడానికి వీలు ఉండేటటువంటివి ఏవండి? ఉపవాచకాలండి. ఉపవాచకాలు వచ్చేసి మనకు విస్తార పఠనానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.